హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్‌లో సిపి గెట్‌కి సంబంధించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైతే చివరి వరకు చూస్తారో వారికే నా వీడియోలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఈరోజు వీడియోలో భాగంగా టాపిక్ ఏంటంటే గ్యాప్ సర్టిఫికేట్. గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఈరోజు మెయిన్ టాపికు. సో, దాని గురించి నేను చెప్తాను వినండి. ప్రస్తుతం సిపి గెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో, ఆల్‌మోస్ట్ ఆల్ 16 తారీఖైతే ఎగ్జామ్స్ అయితే అయిపోతాయని చెప్పుకోవచ్చు. సో, వాట్ నెక్స్ట్? తర్వాత ఏం చేయాలి? అనేది దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. అంటే వాట్ నెక్స్ట్ అనే దానిపైన క్లారిటీ ఉండాలి. సో, మనకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినంక రెస్పాన్స్ షీట్స్ ఒస్తాయి. సో, అవి ఎట్లా చెక్ జేసుకోవాలి ఏందనేది ఈ వీడియోలో చెప్తాను. ప్లస్ అట్లనే ఈ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే మొత్తం చెప్తాను. కింద ఎగ్జాంపుల్‌తో సహా చెప్తాను. వీడియో మధ్యలో చూడండి. అండ్ అట్లనే ఈ రెస్పాన్స్ షీట్స్ అయిపోయినంక రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఇప్పుడు రెస్పాన్స్ షీట్స్ వేరే, రిజల్ట్ వేరే. సో, రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత రిజల్ట్ ఒస్తాయి. సో, వీటన్నిటి గురించి చాలా కూలంకుషంగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. చూడండి. అండ్ మన ఛానెల్ చూసేవాళ్ళకి ఇప్పటివరకు నేను ఎంతో కొంత ఖచ్చితమైన సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను. సో, అవి ఏంటంటే కొన్ని అంశాలైతే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. నా మొదటి వీడియో దేనిపైన చేశానంటే ఏ సబ్జెక్ట్ చదివితే ఉస్మానియా యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్ చదివితే ఉస్మానియాలో సీట్ వస్తుంది. అండ్ దానికి సంబంధించి ఏ బుక్ చదవాలి. ప్లస్ అట్లనే ఆ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని కూడా చెప్పడం జరిగిందనమాట. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో, జెన్యూన్ వీడియోస్ అయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటాయి. సో, అట్లనే ఇంకో వీడియో ఏం చేశానంటే ఎగ్జామ్స్ టిప్స్, మోటివేషన్, కాన్సెప్ట్ ప్లస్ అట్లనే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇంకా దాన్ని కూడా వీడియో చేశాను. చూడండి ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసిన దానికి దీనికి చాలా చాలా 99% నేను చెప్పిన మాటలన్నీ మీకు మ్యాచ్ అయితాయన్నమాట. ఇప్పుడు గతంలో కూడా చూడకుంటే ఇప్పుడు చూడండి. ప్లస్ అట్లనే ఇంకోటేందంటే ఇంతకుముందు ఎడిట్ ఆప్షన్ లేదనమాట. ఇది మనకు సీవీ గైడ్ ఇచ్చిన బ్రౌచర్‌లో ఎడిట్ ఆప్షన్ లేదు. ఎడిట్ ఆప్షన్ కావాలని చాలామంది మిస్టేక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ కావాలనంటే నేను వెళ్లి స్వయంగా లేదు సార్ ఇట్లా మనకి ఎడిట్ ఆప్షన్ అడుగుతున్నారు. అంటే నేనక్కడ లెటర్ రాసి ఇచ్చాననమాట. సో, ఆ రోజు లెటర్ రాసిస్తే వాళ్ళు ప్రత్యేకంగా దానికి సంబంధించి కొన్ని డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఏది సీబీ గేట్‌కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ గురించి డేట్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఆ విధంగా ఆహ్, మన ఛానెల్ నుంచి చాలా మందికైతే హెల్ప్ అయితే చేయడం జరిగింది. ప్లస్ అట్లనే ఇంకోటేందంటే సీపీ గేట్‌కి సంబంధించి ఏ యూట్యూబ్ ఛానెల్ వాళ్ళు గూడా చేయని విధంగా నేను డైలీ మన సీపీ గేట్ ఎగ్జామ్స్ అటెండెన్స్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తున్నాను. అది గూడా ఒకసారి చూడండి. సో, ఇట్లా చాలా మందికైతే పర్సనల్‌గా గూడా హెల్ప్ చేశాను. సో, ఇట్లా కాలేజ్ గ్రూపులలో గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని షేర్ చేయండి. సో, ఇక అసలు ముచ్చటకొస్తే ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్ అయిపోయినంక మనకి మాక్సిమం 3 డేస్‌లో వస్తాయనయితే మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, మాక్సిమం 3 డేస్ మనమైతే మన ప్రయత్నం అయితే మనం చేసినాం. ఎగ్జామ్ అయితే రాసినాం. సో, రిజల్ట్ అనేది మనం కాకపోతే ఒక రోజు అటు ఇటు ఉంటది. సో, మాక్సిమం అయితే 3 రోజులు 16 తారీఖు అయిపోతే 20 తారీఖు లోపైతే మనకి రెస్పాన్స్ షీట్ అయితే వస్తాయనయితే అఫీషియల్ సమాచారం. ఇకపోతే రెస్పాన్స్ షీట్ అనేది ఎట్లా చెక్ జేసుకోవాలి? మనం మార్క్స్ ఎట్లా కౌంట్ చేసుకోవాలని చాలా మందికి డౌట్ ఉంటది. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌తో సహా చూపిస్తాను చూడండి. సో, ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ సిబి గైడ్‌లో అడిగే స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వెషన్ అనమాట. ఇక్కడ క్వెషన్ ఇస్తాడు. దీనికి సంబంధించి 4 ఆప్షన్‌లుంటాయి. ఆ 4 ఆప్షన్‌లో వాళ్ళు రైట్ ఏదో ఇస్తారనమాట. వాళ్ళు రైట్ ఏదో ఇక్కడిస్తారు. మనం బెట్టిన ఆన్సర్ ఇక్కడొస్తది. ఈ కార్నర్‌లో వస్తదనమాట. మనం బెట్టిన ఆన్సర్ ఈ కార్నర్‌లో వస్తదనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆప్షన్ 1 పెట్టామనుకోండి. ఇక్కడ మ్యాచ్ జేసుకోవచ్చు. లేదా 2 పెట్టామనుకోండి. చూసుకోవచ్చు. 2 పెట్టాము. ఇక్కడ 3 పెడితే రైట్. ఇదొకటి. అట్లా కౌంట్ జేసుకోవచ్చు. ఇది ఒక మార్క్ అనమాట. అట్లా ఆ విధంగా మీరు మార్క్స్‌నైతే కౌంట్ జేసుకోవచ్చనమాట. సో, ఇది రెస్పాన్స్ షీటు. ఈ రెస్పాన్స్ షీట్ అయిపోయినంక రిజల్ట్ ఎప్పుడొస్తాయి? ఈ సేమ్ ఇవి అయిపోయినంక మళ్ళా 3, 4 రోజులకి రిజల్ట్ వస్తాయన్నమాట. సో, రిజల్ట్ ఏందంటే ఈ రెస్పాన్స్ షీట్ వస్తది కదా! ఈ రెస్పాన్స్ షీట్‌లో ఎవరైనా తప్పులు గిట్లా ఏమన్నా ఇప్పుడు మీకు తప్పనిపించినయి సిపి గెట్‌కి మెయిల్ జేస్తే విత్ ప్రూఫ్‌తో సహా వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ మెయిల్ జేసి చెప్తారనమాట. సో, ఆ విధంగా 2, 3 రోజుల తర్వాత క్వెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే మనకు ఆబ్జెక్షన్ ఏమన్నా చేస్తే ఆబ్జెక్షన్ కూడా టైమ్ ఇస్తారనమాట. అవి అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ వస్తాయి. అవి కూడా 4 డేస్‌లో వస్తాయనైతే చెప్పుకోవచ్చనమాట. సో, ఈ గ్యాప్‌లో ఆ రిజల్ట్ ప్లస్ అట్లనే రెస్పాన్స్ షీట్ అయిపోయిన గ్యాప్‌లో మనం ఏం చేయాలి? అవి అయిపోయినాక మనకి చాలా టైమ్ ఉంటది. ఈలోపు మనకి 6థ్ సెమిస్టర్ కూడా అయిపోతదనమాట. ఈ గ్యాప్‌లో మనం ఏం చేయాలి? సో, ఈ గ్యాప్‌లో మనం ఏం చేయాలంటే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఇయర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. ఎట్లంటే అసలు ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఎక్కడిస్తారు? దానికి ఏమేం డాక్యుమెంట్స్ అటాచ్ జేయాలి? అనేది చెప్తాను ఇక్కడ గూడా చూడండి. సో, ఒకటొచ్చేసి మనకి ఇయర్ గ్యాప్ ఏందంటే మనం 10థ్ క్లాస్ తర్వాత మనకి ఎప్పుడు గ్యాప్ వచ్చినా అది 1 ఇయర్ అయినా, 2 ఇయర్ అయినా గ్యాప్ సర్టిఫికేట్ తీసుకుంటే అది మనకి ఎడ్యుకేషన్ పర్పస్‌లో చాలా బాగా యూజ్ అవుతుంది. దేనికంటే స్కాలర్‌షిప్ గాని ఫర్దర్ ప్రాసెస్‌కి యూజ్ అవుతుంది. ప్లస్ అట్లనే అడ్మిషన్ టైమ్‌లో ఇది కంపల్సరీ కావాలన్నమాట. ఇన్ కేస్ మన గ్యాప్ సర్టిఫికేట్ లేకపోతే మన సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువుంటాయన్నమాట. సో, ఎవరైతే ఇంటికాడ ఉంటారో, ఈ ఎగ్జామ్స్ అయిపోయినంక ఖాళీగుంటారో, వాళ్ళు ఈ ఖాళీగున్న మధ్యల గ్యాప్ సర్టిఫికేట్‌నయితే తీసుకోండి.
ఓకేనా, అర్థమైంది. ఇప్పుడు 10థ్ తరగతి ప్లస్ ఇంటరు ప్లస్ డిగ్రీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటర్ అయిపోయిన తర్వాత గ్యాప్ వచ్చిందనుకోండి. ఎవరికైనా ఇంటర్ అయిపోయిన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్ గ్యాప్ వస్తే తీసుకోండి. కొందరు ఏం చేస్తారంటే డిగ్రీ అయిపోయినంక 2, 3 సంవత్సరాలు అక్కడ కోచింగ్ తీసుకొని తర్వాత సీపీ గేట్ ఎగ్జామ్ రాస్తారు. సో, వాళ్ళకి గూడా ఖచ్చితంగా ఇది అవసరం. ఇది గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం. సో, గ్యాప్ సర్టిఫికేట్ అనేది కంప్లీట్ ఇది ఆఫ్‌లైన్ ప్రాసెస్ అన్నమాట. జస్ట్ మీకు ఒక 1 అవర్‌లో అయిపోతది. చాలా సింపుల్ ప్రాసెస్. దానికి కావాల్సిన సర్టిఫికేట్ కూడా ఏందంటే అన్ని బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి. 1 నుంచి డిగ్రీ వరకు. సో, డిగ్రీ ఉంటే డిగ్రీ, బీటెక్ ఉంటే బీటెక్, లా ఉంటే లా, బీఈడీ ఉంటే బీఈడీ ఆ సర్టిఫికేట్ సైజ్ బోనఫైడ్స్ కావాలి. ప్లస్ అట్లనే వాటన్నిటి మెమోస్ కూడా కావాలంటే చెప్పుకోవచ్చు. మెమోస్‌తో పాటు ఆధార్ కార్డ్ పెట్టి వాళ్ళు అడుగుతారన్నమాట. రీజన్ అడుగుతారు. అసలు మీకు గ్యాప్ ఎందుకొచ్చింది? నేను గ్యాప్ సర్టిఫికేట్ ఎందుకియ్యాలని అడుగుతాడు. సో, మీరప్పుడు ప్రాపర్ ఆన్సర్ అయితే చేయాల్సుంటుంది. సో, దాదాపుగా ఎక్కువ చెప్పే ఆన్సర్ ఏందంటే, నాకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయినా. అందుకే గ్యాప్ వచ్చిందని చెప్తారనమాట. సో, వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయినా. ఇప్పుడు పీజీ చేస్తున్నా స్కాలర్‌షిప్ కోసము అని చెప్తే వాళ్ళు గ్యాప్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో, ఈ విధంగా అయితే గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఆఫ్‌లైన్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ ఇంకోటేందంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్. సో, కొత్తది గూడా మన ఈ గ్యాప్‌లోనే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ గూడా తీసుకునే ప్రయత్నం జేయండి కొత్తది. సో, అట్లనే మైగ్రేషన్ సర్టిఫికేట్ గూడా సేమ్ మనకు ఏ యూనివర్సిటీలో చదివితే ఆ యూనివర్సిటీలో ఇస్తారనమాట. సో, ఇది వన్స్ ఎట్లంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాది కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ అనుకోండి. ప్రెజెంట్ నాకు ఓయూలో సీటొచ్చింది. అప్పుడు నేను యూనివర్సిటీ చేంజ్ అయితున్నా గాబట్టి, నాకు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం. మళ్ళీ ఇదెక్కడిస్తారంటే నేను డిగ్రీ ఏ యూనివర్సిటీలో చదివినో, ఆ యూనివర్సిటీలో ఇస్తారనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజీ కాకతీయ యూనివర్సిటీ అనుకోండి. నాకు కాకతీయ యూనివర్సిటీలో ఇస్తారు. అది తీసుకొచ్చి అక్కడ డీడీ కడితే అది ఇస్తారనమాట. అది ఇక్కడ మనం ఓయూలో సబ్మిట్ చేయాల్సుంటుంది. సో, ఇది గూడా తీసుకునే ప్రయత్నం జేయండి. ప్లస్ ఓయూలోనే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంకో విషయం ఏందంటే నేను ప్రెజెంట్ ఓయినే. నేను డిగ్రీ ఉస్మాన్ యూనివర్సిటీనే చదివిననుకోండి. ఏదో అఫిలియేట్ కాలేజ్‌లో ప్లస్ అటానమస్ కాలేజ్‌లో చదివినా. మళ్ళీ నాకు పీజీ సెట్ ఉస్మానియాలోనే వచ్చింది. అప్పుడు నాకు మైగ్రేషన్ అవసరం లేదు. ఎందుకంటే నేను యూనివర్సిటీ చేంజ్ అవ్వట్లేదు. ఎవరైతే యూనివర్సిటీ చేంజ్ అయితారో వాళ్ళకి ఇది అవసరం. సో, ఇదనేది మనకి సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకోవచ్చు. సో, దీని గురించి కొంచెం మన అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయినంకనే తీసుకుంటే బెటర్ అనేసి చెప్పుకోవచ్చనమాట. సో, మైగ్రేషన్ సర్టిఫికేట్ గూడా అవసరం. సో, ఇలాంటి మరిన్ని మీకు జెన్యూన్ చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పెడతాను. సో, మీ టైమ్ వేస్ట్ చేసి అస్సలే వీడియోలు పెట్టను. ప్లస్ అట్లనే ఇంకోటేందంటే, మన ఛానెల్‌లో అసలు సీట్ రావాలంటే మనకెంత ర్యాంక్ రావాలి? ప్లస్ అట్లనే మన క్యాంపస్‌లో ఎన్ని మార్కులొస్తే సీటొస్తది? వస్తదా అసలు మన మార్కులకి క్యాంపస్‌లో సీటొస్తదా? రాదా? అసలు ఎన్ని సీట్లుంటాయి? ఏ సబ్జెక్ట్‌లో? ప్లస్ అట్లనే మనకు ఒకవేళ క్యాంపస్‌లో సీట్ రాకపోతే బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ ఏది? ప్లస్ అట్లనే హాస్టల్ ప్రాసెస్ ఏం కథ? ఎట్లుంటది? సో, రెగ్యులర్ సీట్ అంటే ఏంది? సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అంటే ఏంది? సో, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇస్తారా? ఇయ్యరా? ప్లస్ అట్లనే ఇంకోటేందంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది? ఏం కథ? సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళది. ప్లస్ అట్లనే మెస్ బిల్ ఎంత కట్టాలి? ఎంత డిపాజిట్ చేయాలి? సో, మెస్ బిల్ ప్రాసెస్ ఏంది? హాస్టల్ అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో, ఇట్లా చాలా చాలా ఉంటాయన్నమాట. సో, వాటన్నిటి గురించి కూడా రాబోయే వీడియోస్‌లలో చెప్తాను. మీరెక్కడ కూడా స్కిప్ చేయకుండా మన ఛానెల్ కంటిన్యూయస్‌గా ఫాలో అవుతుండండి. మన ఛానెల్‌లో నేను చెప్పిన ప్రతీదీ చాలా ప్రూఫ్‌తో సహా చూపిస్తాను. ప్లస్ అట్లనే మన ఛానెల్ ఏందంటే ఆహ్ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గూడా నేను గైడెన్స్ ఇస్తాననమాట. సో, వాళ్ళకి గూడా చాలా బాగా యూజ్‌ఫుల్ అయితుంది. ఫర్దర్‌గా ఈ ఛానెల్‌ని వన్స్ సీపీ గేట్ అయిపోయిన తర్వాత నేను దీనికి గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించి గైడెన్స్ అయితే ఇస్తాను. సో, ఎట్లా చదవాలి ఏం కథ అనేది. సో, ఆల్రెడీ నేను 2 వీడియోలయితే చేశాను. దేని మీద అంటే ఎస్ఐపీసీ కానిస్టేబుల్ మీద 2 అంటే ఎస్ఐ ఒకటి ప్లస్ కానిస్టేబుల్ మీద 2 వీడియోలయితే చేశాను. సో, ఎట్లా చదవాలి ఏం కథ మనకి 2025లో ఎస్ఐ కానిస్టేబుల్ మన పేరుండాలంటే ఏం చేయాలి? అనే దాని పైన నేను వీడియో చేశాను. సో, అది కూడా చూడండి. చూసి లైక్ జేయండి. సో, అట్లనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేయండి. ఇంకోటేందంటే మీకేమన్నా అప్పుడప్పుడు డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరు పర్సనల్‌గా గూడా నన్ను కాంటాక్ట్ అవ్వొచ్చనమాట. సో, సమ్‌టైమ్స్ నేనేందంటే వీడియో చేయలేకపోవచ్చు. సో, నేను ప్రెజెంట్ గ్రూప్స్‌కి చదువుతున్నాను కాబట్టి టైం లేదు కాబట్టి. సో, ఎప్పుడైతే మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయితే నాకు కొంచెం కంఫర్ట్‌గా ఉంటది. నాకు క్వెషన్ అడిగితే గూడా నేను ఓపెన్ చేసుకున్నప్పుడు ఆన్సర్ చేయగలుగుతాననమాట. సో, ఇది ఫ్రెండ్స్ నేనేమంటున్నా అంటే మీరు ఈ రెస్పాన్స్ షీటు ఇదంతా ఇప్పుడు ఇవైతే రానే వస్తాయి గానీ, ఇవి వచ్చే లోపట్ల మీరేం జేయాలంటే గ్యాప్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకుంటే మీకు ఫర్దర్‌గా సీట్ అయితే వేగం ప్రాసెస్‌లో లేట్ గాదనమాట. లేదంటే వేరే సీటు వేరే వాళ్ళకెళ్ళిపోయి హాస్టల్‌లో మనకి నచ్చిన రూమ్ అయితే దొరకదనైతే చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే ఇంకోటేమిటంటే మన ప్రాసెస్ తొందరగా అయిపోయి మనం హాస్టల్ చూసుకున్న తర్వాత హాస్టల్‌లో మనకు గావాల్సిన రూమ్‌ని రీడింగ్ రూమ్‌కి దగ్గర రూమ్‌ని అయితే తీసుకోవచ్చనైతే చెప్పుకోవచ్చు. సో, ఈ విధంగా మీకు ప్రతీదీ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ప్రతీదీ పక్కా ప్రూఫ్స్‌తో సహా ఇస్తున్నాను కాబట్టి సో, మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి సిపిగేట్ అప్డేట్స్ కోసం. సో, మరిన్ని అంశాల కోసం మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.